సో అలా గైస్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని లెక్కలు తేల్చాలి మనం. తేలుద్దాం. రెడీగా ఉండండి. ఏంటంటే ఇప్పుడు తనుజ ముందు కళ్యాణ్ జుజుబియా అని నేను చెప్పట్లేదు. తమ్నెల్ మీరు చూసారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కామెంట్ చేయండి. సీజన్ 9 విన్నర్ ఎవరో ఎలాగో ఒకరే కదా అవ్వాలి. తనుజ విన్నర్ అవ్వాలనుకుంటున్నారా, కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారా? జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్తాను. ఫస్ట్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా మీకు ఇంకెవరైనా మైండ్ లో ఉంటే వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. అది కూడా చూద్దాం. ఎక్కువ ఎవరికి కామెంట్లు వస్తాయో చూద్దాం తేలిపోద్ది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ పరిస్థితి ఎలాగైపోయిందంటే సేఫ్ గేమ్ ఆడుతాడని, లేకపోతే తనుజ చుట్టూ తిరుగుతాడని ఇలాగా కొన్ని కళ్యాణ్ మీద రుద్దుతున్నారు. సో కళ్యాణ్ పరిస్థితి ఇక్కడ తనుజ సైడ్ అయిపోతుంది. తనుజ సేఫ్ అయిపోతుంది. ఆవిడ నైస్గా ఎస్కేప్ అయిపోతున్నారు ఈ టాపిక్ నుంచి. బట్ కళ్యాణ్ చాలా దెబ్బలు తినేస్తున్నాడు. అమ్మాయిలు పిచ్చోడని రమ్య వచ్చి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా 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 ఎఫెక్ట్ అవుతున్నాడు కళ్యాణ్. బయట చాలా మంది రివ్యూస్ కావచ్చు, చాలా మంది ట్రోల్స్ కావచ్చు, చాలా పడుతున్నాయి కళ్యాణ్కి. బట్ అక్కడ తనుజ నైస్గా ఎస్కేప్ అయిపోతుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అఫ్ కోర్స్ తనుజ గారు చెప్తున్నారు కళ్యాణ్కి, నువ్వు అదొద్దు ఇదొద్దు, ఆ బాండింగ్ వద్దు, ఆ క్లోజ్నెస్ అదంతా వద్దు అంటున్నారు. మళ్ళీ ఆ రోజు నైట్ కళ్యాణ్ ఏడ్చాడని తెలిసిన రోజు రాత్రి కళ్యాణ్ చేతిలో చెయ్యేసి పడుకున్నారు. మరి అదంతా ఏంటి అంటే ఈవిడ కొన్ని ఇప్పుడు ఆవిడ నిజంగా వద్దు అనుకున్నప్పుడు ఆ చెయ్యి ఎందుకు అక్కడ పెట్టేసి పడుకోవడం లైట్ లాపేసిన తర్వాత, అంతేనా కాదా? ఆవిడ సైడ్ నుంచి ఎంతో కొంత వస్తుంది. అది కనబడట్లే జనాలకి. పిఆర్ టీములకి అది కనబడదు. కళ్యాణ్ ఎలాగైనా నెగిటివ్ చేయాలి, కళ్యాణ్ ఎలాగైనా బ్యాడ్ చేయాలి. నాకు చాలా మంది అడుగుతున్నారు, నువ్వు కళ్యాణ్ పిఆర్ వా అని అడుగుతున్నారు. నేను కళ్యాణ్ పిఆర్ని కాదు భయ్యా, బిగ్ బాస్ హౌస్ లో న్యాయానికి పిఆర్ని. నేను మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ వైపు నాకు ఎందుకు తప్పు కనిపించట్లే. మరి నాకు అర్థం కావట్లే, నాకు కనబడట్లే. ఇప్పుడు చాలా మంది వీడియోస్ నాకు సెండ్ చేస్తున్నారు. ఎలాగంటున్నారంటే కళ్యాణ్ సంజనాన్ని నామినేట్ చేశాడు లాస్ట్ వీక్, సేఫ్ గేమర్ అనేస్తున్నారు. ఇప్పుడు రాముని నామినేట్ చేశాడు, సేఫ్ గేమర్ అనేస్తున్నారు. భయ్యా నాకు తెలియగడుతున్నాను, వీళ్ళు కంటెస్టెంట్స్ కాదా? రాము సంజన వీళ్ళు కంటెస్టెంట్స్ కాదా? కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని నామినేట్ చేయకూడదా? వాళ్ళని నామినేట్ చేస్తే మీరు ఏం చేస్తారు? సేఫ్ గేమ్ అనేస్తారా? ట్రోల్ చేసేస్తారా? ఎందుకు సేఫ్ గేమ్? కళ్యాణ్ రాముని చేయకుండా ఎవరిని చేస్తాడు? ఒకసారి కామెంట్ చేసి చెప్పండి కింద. నాకు జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఎవరిని చేయగలడు? ఎవరిని చేస్తాడు? తనుజన్ చెయ్యాలా? తనుజన్ ఎందుకు చేస్తాడు? లాస్ట్ నాగార్జున గారితో శనివారమే కదా చెప్పాడు సారీ అని అనేసి. ఇమాన్యుల్ చేస్తాడా? ఇమాన్యుల్ ఎందుకు చేస్తాడు? ఇమాన్యుల్ క్యాప్టెన్ కదా. తర్వాత అయినా ఇమాన్యుల్ కూడా సారీ చెప్పాలి నేను అనేసి అన్నాడు. ఇమాన్యుల్ కూడా చేసే అవకాశం లేదు. ఇంకెవరితో గొడవ అయింది చెప్పండి ఈ వీక్ లో ఎవరికైనా గొడవైందా? కళ్యాణ్కి ఎవరితోనైనా గొడవైందా? ఎవరిని చేస్తాడు కళ్యాణ్? అఫ్ కోర్స్ ఆడిన దిక్కుమాలిన టాస్క్ లో పర్ఫార్మెన్స్ బట్టి చేస్తాడు. సో రాముని నామినేట్ చేశాడు, అందులో తప్పే ఉంది. చాలా మంది రాముని నామినేట్ చేశాడు, సేఫ్ గేమ్. రాముని నామినేట్ చేశాడు, సేఫ్ గేమ్. మరి ఎవరిని నామినేట్ చేస్తే తోపు అవుతాడు, ఎవరిని నామినేట్ చేస్తే హైలైట్ అవుతాడు? మీరే చెప్పండి. ఇంకెందుకు మీరు వెళ్ళి ఆడండి కళ్యాణ్ బదులు. ఇంకెందుకు నాకు అర్థం కావట్లే. లాస్ట్ టైం కూడా సంజనకు చెప్పిన రీజన్ తుప్పాస్ రీజన్ చాలా మంది అన్నారు. అంత తుప్పాస్ ఏమి నాకు అనిపించట్లే. పాయింట్ లో వ్యాలిడ్ ఉంది, కానీ కళ్యాణ్కి మాధురి గారు, రమ్య గారు ఉన్న ఆప్షన్లు కూడా వదిలేసి సంజనాన్ని చేశాడని తప్పు పట్టాలేమో కానీ సంజనాన్ని చేసిన నామినేషన్ పాయింట్ తప్పు పట్టడానికి వీలే లేదు. ఆవిడ అసలు గేమే ఆడట్లేదు, మీరు కనబడట్లేదు అని చెప్పి నామినేట్ చేశాడు. అందులో అసలు ఏం తప్పు ఉందో నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ సంజన గారు కనబడట్లేదు ఆ వీక్. ఈ వీక్ రాము పర్ఫార్మెన్స్ లేదు. సో ఖచ్చితంగా కళ్యాణ్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. చేస్తే సేఫ్ గేమ్ అంటారు. ఏంటిది మరీ టూ మచ్. అసలు ఏం చేసినా తుమ్మిన తప్పే అనేటట్టు ఉన్నారు కళ్యాణ్ని. అలాగైపోయింది పరిస్థితి. సో ఇక్కడ ఏ యూట్యూబ్ పోల్లో చూసినా, ఎక్కడ చూసినా కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉంటున్నాడు, తనుజ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. మరి తనుజకి నెగిటివిటీ లేదా అంటే చాలా ఉంది, చాలా చాలా ఉంది. దారుణమైన కామెంట్స్ లో దారుణంగా తనుజని అంటారు. కానీ ఓట్లు మాత్రం పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? అన్అఫీషియల్ లోనే పడుతున్నాయా, లేకపోతే హాట్స్టార్ లో కూడా వేస్తున్నారా? రియల్ ఫ్యాన్స్ ఉన్నారా, లేకపోతే పిఆర్ ఉన్నారా, లేకపోతే అసలు ఏంటి? తనుజ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా, కళ్యాణ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. అసలు తేల్చుకుందాం. నాకు చూడాలని ఉంది. ఎందుకంటే అసలు అర్థం కావట్లేదు భయ్య, ఓటింగ్ అలా ఉంది. ఇప్పుడు ఆదిరెడ్డి అన్నది ఓటింగ్ ఇది చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను అన్అఫీషియల్ పోల్స్ ది ఒకటి చెప్తా. ఆదిరెడ్డి అన్న ఈ పోల్ కూడా మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకంటే అతనికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ, తెలుగులోనే టాప్ యూట్యూబర్ కాబట్టి అతనికి జెన్యున్ గా ఓట్లు పడే అవకాశం కూడా ఉంది. సో ఓట్లు చూద్దాం. కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు 18,700 ఓట్లతో. సెకండ్ ప్లేస్ లో తనూజ ఉంది 15,000 ఓట్లతో. థర్డ్ ప్లేస్ లో సంజన 3,500 ఓట్లు. ఫోర్త్ ప్లేస్ లో డీమన్ పవన్ 2,900 ఓట్లు. ఫిఫ్త్ ప్లేస్ లో రీతు 2,100 ఓట్లు. సిక్స్త్ ప్లేస్ లో రాము 1,800 ఓట్లు. సెవెంత్ ప్లేస్ లో గౌరవ్ 1,400 ఓట్లు. ఎయిత్ ప్లేస్ లో మాధురి లాస్ట్ లో ఉన్నారనమాట. ఈవిడ 974 ఓట్లు. ఇది ఆదిరెడ్డి అన్న పోల్. ఇదే ఎందుకు చూపించండి రా, నీకేట్రా అతనితో సంబంధం అంటే ఏం లేదు భయ్యా, అతనికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అతను పోల్ పెట్టాడంటే ఎక్కువ లక్షల్లో ఓట్లు వస్తాయి.
సో అఫ్ కోర్స్ అతను ఒకసారి చూడాలనిపించింది, అతని పోల్ మీకు చూపించాలనిపించింది. ఎందుకంటే కొంతమంది జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఏమైనా ఓట్లేసే అవకాశం ఉంటుందేమో అని ఎక్కడో చిన్న ఆశ అంతే. మిగిలిన అన్అఫీషియల్ పోల్ గురించి ఒకటి చూపిస్తాను మీకు. మాక్సిమం ఫస్ట్ తనుజ ఉన్నారు 33% తో, తర్వాత కళ్యాణ్, తర్వాత సంజన గారు, తర్వాత రాము, తర్వాత మాధురి గారు 1 2 3 4 5 5th ప్లేస్ లో ఉన్నారు మాధురి గారు, ఇది షాకింగ్. తర్వాత డీమన్ పవన్, తర్వాత గౌరవ్, తర్వాత రీతు అనమాట. ఇక్కడ రీతు లాస్ట్ లో ఉంది. ఒక్కొక్క దాంట్లో రీతు లాస్ట్ లో ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో డీమన్ పవన్ లాస్ట్ లో ఉంటున్నాడు, ఒక్కొక్క దాంట్లో కళ్యాణ్ టాప్ లో ఉంటున్నాడు, ఒక్కొక్క దాంట్లో తనుజ టాప్ లో ఉంటుంది. అసలు చాలా 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 విచిత్రంగా అవుతుంది. సో మీరే డిసైడ్ చేయండి ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు, మీరే డిసైడ్ చేయండి. పరిస్థితి ఎలాగుందంటే ఈ వారం నలుగురికి అయితే రిస్క్ ఉంది భయ్య. ఒకరికి గౌరవ్, ఎందుకంటే భాష రాదు, చాలా మంది కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు, చాలా పాయింట్స్ మాట్లాడాలి బిగ్ బాస్ హౌస్ లో నువ్వు నోటెడ్ అవ్వాలంటే, అవేటి తెలియవు గౌరవ్కి. సో గౌరవ్కి ఓట్లు పడకపోవచ్చు అని నాకు ఎక్కడో కొడుతుంది గట్టిగా. సో గౌరవ్ రిస్క్ లో ఉంటాడు. తర్వాత డీమన్ పవన్, రీతు, వీళ్ళకి కూడా ఓట్లు తక్కువే పడుతున్నాయి, అటు ఇటు అవుతుంది. బట్ రీతుకు మాత్రం ఎక్కువ పడతాయి భయ్య, ఎందుకంటే నిన్న చాలా పాజిటివ్నెస్ తెచ్చుకుంది. ఎంత పాజిటివ్నెస్ తెచ్చుకున్నా మీ అందరూ కూడా చెప్పాలి. ముందు ఈ డీమన్ పవన్, రీతు, గౌరవ్ కదా, ఇంకొకరు ఎవరంటే రాము, వీళ్ళు నలుగురు డేంజర్ జోన్ ఉన్నారు, ఇది పక్కన పెట్టండి. డీమన్ పవన్ గురించి, రీతు గురించి ఒకటి చెప్పాలి భయ్య. లైవ్ చూస్తున్నాను, ఏంటి భయ్య అది మొగుడు పిల్లల గొడవలాగా డీమన్ పవన్ రీతుది చాలా 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 చిరాకేస్తుంది. లైవ్ చూడాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది వాళ్ళని చూస్తుంటే. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గొడవ ఆడుకుంటారు. మొగుడు పిల్లల దగ్గర కూడా ఇన్ని గొడవలు రావు కదరా బాబు, మరీ టూ మచ్, అసలు టూ మచ్. ఇంత దారుణంగా ఇప్పుడు బయట నుంచి సృష్టి వచ్చి చెప్పారు, ఫ్లోరా వచ్చి చెప్పారు, ఇలా ప్రతి ఒక్కరు వచ్చి చెప్తుంటే మీరిద్దరు చేసే పని ఏంటి, గేమ్ ఆడడం మానేసి ఇదా గొడవ, 5 నిమిషాలకు ఒకసారి గొడవ, టూ మచ్. అసలు వరస్ట్ గా అనిపిస్తున్నారు నాకు. నిన్నే రీతు అంత పాజిటివ్, ఎంత పొగిడాను నిన్న నీ రీతుని, కానీ ఇలా గొడవలు ఆడుతుని చూడబోదోట్లే, చిరాకేస్తుంది. అరే ఇది కాదురా గేమ్ అంటే, బిగ్ బాస్ గేమ్ అంటే. మీరిద్దరు వెళ్ళి ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి కొట్టుకుంటారు, ఒకసారి గార్డెన్ ఏరియాలోకి వచ్చి కొట్టుకుంటారు, ఏంటి గొడవలు నాకు అర్థం కావట్లేదు, మరీ వరస్ట్ అనిపిస్తున్నాయి. ఇంకా హౌస్ మేట్స్ కూడా ఏం చేస్తున్నారు తెలుసా, అరే రీతు డీమాన్ గొడవ ఆడుకుంటున్నారా అన్నట్టు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అదే మిగిలిన వాళ్ళు ఎవరైనా గొడవ ఆడుకున్నారు అనుకోండి, వెంటనే గుంపుగా వెళ్ళి అక్కడ ఆపడానికి చూస్తారు. బట్ రీతు డీమాన్ దగ్గరికి ఎవ్వడ వెళ్ళడు. ఎందుకు తెలుసా, వాళ్ళ సంత వాళ్ళది, వాళ్ళ గొడవ వాళ్ళది, నిబ్బిల్లాగా చిరాకేస్తుంది. లైవ్ అంతా వాళ్ళ గొడవే, ఆల్సోదే. చాలా ఇరిటేషన్ వస్తుంది. మీకు ఎంతమంది కల కనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది అస్సలు కరెక్ట్ కాదు, గేమ్ ఆడే పద్ధతి అయితే ఇది కాదు భయ్య. అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఎలా తయారైందంటే, ఇప్పుడు మనకి బిగ్ బాస్ అంటే తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే కష్టాలు, తిండి ఉండదు సరిగ్గా, టాస్క్లు ఉంటాయి కష్టంగా, బయట వ్యక్తి కనబడ్డు, కంటెస్టెంట్స్ ముఖాలు తప్ప బయట వ్యక్తి ముఖం కనబడదు, ఒక హోస్ట్ తప్ప. సో ఎప్పుడో 10th వీక్ లోనో 11th వీక్ లోనో ఫ్యామిలీస్ వస్తాయి, అసలు తిండే సరిగ్గా పంపరు, ఇలాంటి కష్టాలు ఉంటాయి. కానీ ఈ దిక్కుమాలిన సీజన్ లో ఎలా ఏడ్చింది తెలుసా, వైల్డ్ కార్డ్స్ అని చెప్పి బయట ప్లేయర్స్ వచ్చేస్తున్నారు, లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు రీఎంట్రీస్ పేరుతోని. ప్రతి శనివారం నాగార్జున గారు వచ్చి ఆడియన్స్ తోని కంటెస్టెంట్స్ మాట్లాడించేస్తున్నారు, ఫుడ్ పవర్ ఇచ్చేస్తున్నారు, ఇమ్యూనిటీ పవర్ అంటున్నారు, నామినేషన్ సేవ్ అయిపోయి పవర్ అంటున్నారు, ఏవేవో పవర్స్ అంటున్నారు, గోల్డెన్ పవర్, రెడ్ పవర్, ఏవేవో పవర్స్. అవి ఏంటవి నాకు అర్థం కావట్లేదు. చాలా 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 ఇది బిగ్ బాస్ కాన్సెప్టే కాదు భయ్యా. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎలా ఉంటది అసలు, ఏంటి ప్రతిసారి ఆల్రెడీ స్టార్టింగ్ వీక్స్ లో ఎప్పుడు ప్రియా వాళ్ళు ఉన్నప్పుడే ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చాయి, మరీ అంత దారుణమా. ఈసారి బిగ్ బాస్ చాలా దరిద్రంగా వరస్ట్ గా ప్లాన్ చేస్తున్నారు, చాలా చాలా ఇరిటేషన్ వస్తుంది. పైగా లైవ్ లో బర్నీ గారు, శ్రీజ వచ్చారు, వాళ్ళకి టాస్క్ అవుతుంది, బర్నీ గారికి ఇంజురీ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళిపోతారు. సో శ్రీజ అయితే రీఎంట్రీ కన్ఫర్మ్, శ్రీజ ఇంట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇంట్లో శ్రీజ మాత్రమే ఉంటారనమాట, బర్నీ గారు ఇంక వచ్చినట్టే, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిపోయారనమాట, అతనికి తగ్గేటట్లేదు ఇప్పుడప్పుడే హెల్త్ పరంగా. సో బర్నీ గారు మర్చిపోండి మీరు. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే డీమన్ పవన్ కి, రీతుకి, రాముకి, గౌరవ్కి డేంజర్ జోన్ ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఫస్ట్ లోనే అడిగాను కదా, కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయితే బాగుంటది మీరు చెప్పండి. ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా వేరే పర్సన్ గురించి అయితే అక్కడ కామెంట్ చేయండి. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళ గురించి కాబట్టి. సో మిగిలిన ఎమాన్యుయల్ గురించి, వాళ్ళ గురించి తేవాల్సిన టాపిక్ కాదు ఈ వీడియో, మళ్ళీ వేరే వీడియోలో తెద్దాం. సో ఇంకేదైనా ఉందా చెప్పడానికి? సో ప్రస్తుతానికి అయితే అంతే గైస్, నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను ఓటింగ్ గురించి, అలాగే లైవ్ జరుగుతున్న దిక్కుమాల సంత గురించి. సో నా పాయింట్లు మీకు నచ్చినట్టయితే, ఒకవేళ కనెక్ట్ అయినట్టయితే, అరే ఈడెవడో బాగా చెప్తున్నాడు ఈ గణేష్ గడ్ అట్ట ఈడెవడో అని మీకు అనిపిస్తే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాగే ఉంటాయి, చిన్న చిన్న వీడియోలు ఉంటాయి,
పెద్దగా ఏమి లేగలు ఏమి ఉండవు మన వీడియోలో. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మనం కొంచెం పైకి ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. అదనమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.